2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సుధీర్ వర్మ గారు. ఉషా గారు గుడ్ మార్నింగ్. సార్ ఎస్పెషల్లీ టీనేజ్ వయసుకొచ్చిన తర్వాత పిల్లలకి కొంత పాకెట్ మనీ ఉంటుంటుంది. రైట్. కొంతమంది పిల్లలకి సేవింగ్స్ అలవాటు చేస్తూ ఉంటాం. రైట్. ఆ సేవింగ్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో గనక మనం కన్వర్ట్ చేసి ఒక చిన్న స్టార్టప్‌ని గనక డెవలప్ చేయాలి అంటే పిల్లలకి దాన్ని బిజినెస్ వేలో ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చంటాం? అటువంటి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి క్వెషన్ అడిగారు. ఎస్పెషల్లీ టీనేజర్స్ వరకు వచ్చేసరికి వాళ్ళ కాలేజ్‌లో వాళ్ళకుండే అవసరాలను బట్టి ఈ పాకెట్ మనీ గానీ, మనీ నీడ్ గానీ సెర్టైన్ ఏజ్ నుంచి మనీ నీడ్ స్టార్ట్ అవుతుంది. అయితే మెజారిటీ ఆఫ్ ది సిస్టమ్‌ని మనం ఎలా డ్రైవ్ చేసుకున్నామంటే బాగా కష్టపడి చదవండి. మంచి ర్యాంక్ కొట్టండి. ఐఐటీ కొట్టండి. ఐఐఎంలో మంచి సీట్ కావాలి. ఫ్యూచర్‌లో నువ్వు ఇదవ్వాలి, ఇదవ్వాలి అని అవును. ఎంతసేపు ఫ్యూచర్‌లో అకాడమిక్స్ వైపే చూపిస్తూ ఉన్నాం. అకాడమిక్స్ మనకు మంచి జాబు, మంచి ప్రొఫైలు ఏర్పడాలంటే నువ్వు ఇప్పుడు బాగా కష్టపడి చదువుకోవాలి. లేకపోతే వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేదు అని చెప్తున్నాం. అవును. నా ఉద్దేశం చదువుకోవడం, కష్టపడడం, జాబ్ చేయడం ఏది తప్పు కాదు. ప్యారలల్‌గా బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్స్, సేవింగ్స్ ఈ ఆప్షన్ అనేది కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు చూడండి చాలా వెస్టర్న్ కంట్రీస్ 13, 14 లేదా 14, 15 ఇయర్స్ వరకు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. ఇప్పుడు మన యూఎస్ తీసుకున్నారనుకుంటే సపోజ్ పేరెంట్స్ బై మిస్టేక్ ఏదైనా యాక్సిడెంట్‌లో చనిపోయినా లేదా డివోర్స్ తీసుకున్నా వెళ్ళిపోయినా వాళ్ళని ఏదో ఒక ఫాస్టర్ హోమ్‌లో పెట్టి గవర్నమెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ కరెక్ట్‌గా 16, 17 వచ్చేసరికి దే హ్యావ్ టు డూ ఎనీ పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని ఆ డబ్బులు బాధ్యతనైతే అప్పగిస్తుంది. సంపాదించుకొని అవును. వాళ్ళు చదువుకోవాలి. ఈవెన్ పేరెంట్స్ కూడా చాలామంది అక్కడ మనలాగా ఏంటంటే కొట్టే సిస్టమ్ అక్కడ లేదు. కొట్టకూడదు. సో పేరెంట్స్ రెండే రూల్స్ చెప్తారు. నువ్వు నేను చెప్పిన మాట వింటావా లేదా ఇంట్లోంచి బయటకు తగిలేయాలా నిన్ను. బయటకు తగిలేస్తే నీకు వేరే ఆప్షన్ లేదు. సో నేను చెప్పినట్టు వింటాను అంటే ఇంట్లో ఉంచుతాను. లేదంటే బయటికెళ్ళి నీ బ్రతుకు నువ్వు బతకాలి అన్న పేరెంట్స్ ఆ ఒక్క విషయంలో భయపడుతుంటారు యూఎస్‌లో. అంటే వేరే కంట్రీస్‌లో ఆల్రెడీ పార్ట్ టైమ్ జాబ్స్ అనేవి చాలా ఎర్లీ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అవుతున్నాయి. అవును. ఈవెన్ మనకేంటంటే పేరెంట్స్ కానీ సొసైటీ కానీ బాగా చదువుకోండి మంచి ఉద్యోగం అని తప్పించి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూపించలేకపోతున్నాం. అండ్ మీరు అడిగినట్టు ఈ టీనేజర్స్ వాళ్ళకి అవసరమైన రిసోర్సెస్ లేదా మనీ కోసం ఏదైనా ఒక స్టార్టప్ మోడల్ జనరేట్ చేయొచ్చా? 100% చేయొచ్చు. ఇవాళ స్కూల్ కిడ్స్ టీనేజర్స్ కూడా వరల్డ్ వైడ్గా చాలా కాన్సెప్ట్స్ బిజినెస్ మోడల్స్ రెడీ చేసుకుంటున్నారు. లొకేషన్ కన్స్ట్రెయింట్ని బేస్ చేసుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఏమైనా ఛాలెంజ్ ఉందా, అక్కడ ఏమైనా ఇష్యూ ఉందా, దాన్ని మనం ఎలా సార్ట్ అవుట్ చేయగలం అన్నది మనం ఒక ఫార్మాట్లోకి తీసుకొస్తే వీ కెన్ డూ వండర్స్. వీ కెన్ డూ నెంబర్ ఆఫ్ స్టార్టప్ మోడల్స్ అట్ వెరీ యంగ్ ఏజ్. 13, 14 ఇయర్స్ నుంచి కూడా మనం స్టార్టప్ ఐడియాస్ బిజినెస్ మోడల్స్ కిడ్స్కి ఉపయోగపడే విధంగా మనం మొదలు పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు అన్నట్టు టీనేజర్స్ అందరూ ఒక ఒక క్లాస్లో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక బిజినెస్ మోడల్ లేదా స్టార్టప్ ఐడియా జనరేట్ చేయాలి అనుకుందాం. ఈరోజు జనరేషన్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ వెరీ టెక్ సావీస్ అండి. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, ఈమెయిల్స్, డిజైనింగ్, డెవలప్మెంట్ చాలా యంగ్ ఏజ్లో నేర్చుకుంటున్నారు. ఈ 4 ఫండమెంటల్స్ని బేస్ చేసుకుని ఒక చిన్న కాన్సెప్ట్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్గా ఒక కార్పొరేట్ కంపెనీ ఉంది లేదా ఒక స్టార్టప్ కంపెనీ వేరేది ఉంది, ఒక బిజినెస్ ఉంది. వాళ్ళకి 365 డేస్ వాళ్ళ సోషల్ మీడియాని మెయింటైన్ చేసేవాళ్ళు కావాలి. January 1 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావాలి. January 2 ఏదో స్పెషల్ డే ఉంటుంది, దాని సెలబ్రేషన్కి ఒక పోస్టర్ కావాలి. January 3 అలా చూడండి, డే 1 నుంచి డే 365 డేస్కు ప్రతిరోజు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రతిరోజు స్పెషాలిటీని ఒక పోస్టర్ రూపంలో డిజైన్ చేసి మీ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు అప్లోడ్ చేయాలి. మీరా కూర్చొని చేయలేరు, నేనా కూర్చొని చేయలేరు, మన పనులు వేరేగా ఉంటాయి కాబట్టి దానికి సెపరేట్గా ఒక టీం కావాలి. సో యూ స్టార్ట్ దట్ యాన్యువల్ డిజైనింగ్ సర్వీసెస్. యాన్యువల్ కావాల్సిన డిజైన్స్ అన్నీ ఒకేసారి ఇచ్చేస్తాం. 365 పోస్టర్స్, 365 రీల్స్ ఒకేసారి డిజైన్ చేసి ఇచ్చేస్తాం. వి చార్జ్ లైక్ 50,000, 60,000 రూపీస్ పర్ కస్టమర్ పెర్ ఇయర్. లేదు ఒక 30,000 నామినల్గా తక్కువలో ఒక 30,000 అనుకోండి. 365 పోస్టర్స్ ఒకేసారి డిజైన్ చేసి మీకు ఇచ్చేస్తాం. మీ పేరు మీద మీ కంపెనీ పేరుతోటి మీ లోగో, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ వేసి 365 పోస్టర్స్ ఇచ్చేస్తాం. ఫర్ దట్ వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 30,000 రూపీస్. ఇప్పుడు ఈ 30,000 పే చేసే కస్టమర్స్ని ఒక 50 మందినో 100 మందినో పట్టుకోండి. చెప్పండి, మేము నలుగురు ఉన్నాం, ఒకడు డిజైన్ చేస్తాడు, ఒకడు అప్లోడ్ చేస్తాడు, ఒకడు ఎడిట్ చేస్తాడు, మేము చేంజెస్ చేసి పెడతాం, నలుగురు మీ వర్క్ చేసి పెడతాం. పెర్ ఇయర్కి మేము 30,000 ఛార్జ్ చేస్తాం. సో మీ యాన్యువల్ డిజైనింగ్ వర్క్ మాకు అప్పచెప్పండి. ఇంటూ 100 కస్టమర్స్ని గ్రాప్ చేయండి. 100 ఇస్ ద టార్గెట్. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పినా మినిమం 100 చెప్తాను. 30,000 ఇంటూ 100 అనేసరికి 30 lakhs రూపీస్ అమౌంట్ జనరేట్ అవుతుంది. బై 4 చేసుకున్న మనిషికి 7.5 lakh ఈజీగా వస్తుంది పేమెంట్.
అంటే మీ యాన్యువల్ ఖర్చులన్నీ కలిసి వచ్చేస్తాయి. ఎగ్జామ్ ఫీజు ఖర్చొస్తది. మీరు ఇంకా బైకో, చిన్న అవసరమైన స్కూటీ అలాంటిది ఏమైనా కొనుక్కోవచ్చు. మీకు అవసరమైన గ్యాడ్జెట్స్ ఇంకోటి కొనుక్కోవచ్చు. ఏంటంటే మైండ్ ఎప్పటికప్పుడు వర్క్ మోడ్‌లో పేరెంట్స్‌ని ఉంటుంది. రూపాయి అడగక్కర్లేదు. Yes. అండ్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ లయబుల్ వెన్ యూ టేకింగ్ పేమెంట్. అంటే అక్కడి నుంచి ఆర్గనైజేషన్ కస్టమర్‌తో ఎలా మాట్లాడాలి, నెగోషియేషన్ స్కిల్స్ వస్తాయి. పేమెంట్స్ ఎలా తీసుకోవాలి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తెలుస్తది. సోషల్ మీడియాని ఎలా ప్రాపర్‌గా వర్కౌట్ చేసుకోవాలి తెలుస్తది. అండ్ ఖాళీగా ఉండకుండా ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదు. రోజుకి 4 గంటలు కూర్చున్నా చాలు. 8 గంటలు కూడా నేను పని చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టెంప్లేట్స్ ఉంటాయి కాబట్టి సేమ్ టెంప్లేట్స్‌ని మరి తిరిగి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఇంచుమించుగా మోడల్స్ సరిపోతాయి. సో 100 కస్టమర్స్‌ని ఐడెంటిఫై చేయడమే మీ ఛాలెంజ్. దీనికి మార్కెట్‌లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడికెళ్ళే సరే కుర్రాళ్ళు కదా 20,000కి 30,000కి పని చేసి పెడతారు. స్టూడెంట్స్ వీళ్ళకి మనం వర్క్ ఇవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్‌తో కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని కన్విన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ అయితే మనదే. ఏ మాటకి ఆ మాట. అంటే ఎట్ ఏజ్ ఆఫ్ 13, 14, 15 ఇయర్స్ కూడా యూ కెన్ స్టార్ట్ ఏ స్టార్టప్. యూ కెన్ స్టార్ట్ ఏ బిజినెస్ మోడల్ అండ్ యూ కెన్ జనరేట్ ద రెవెన్యూ బిట్వీన్ 20-30 lakh per year. ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా లేకుండా మీరు జస్ట్ అసలు చేతిలో ఒక ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ ఉంటే సరిపోతది. ఇంతకన్నా ఏం అక్కర్లేదు. అయితే ఆ డిజైనింగ్ స్కిల్స్ ఉండాలి. అది నేర్చుకో. ఖచ్చితంగా. ఇవాళ రేపు హ్మ్. ఇంటర్నెట్‌లో గనక మనకు నెట్ ఉంటే ఆ! చాలు సార్. ఈజీ ఎన్నో ఫ్రీ లెర్నింగ్ టూల్స్ స్కిల్స్ ఉన్నాయి. ఎన్నో ఇవాళ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చేసాయి. చాట్ జీపీటీ వచ్చింది. డిజైనింగ్ టూల్స్ ఎన్నో వస్తున్నాయి. సో మీరు కరెక్ట్‌గా ఒక 1 వీక్, 2 వీక్స్ ఫోకస్ చేస్తే అవి నేర్చుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. అంటే అయ్యో! నాకేమీ రాదు, నేనేమీ చేయలేను అని అనుకోవాల్సిన పనేం లేదు. మీ చేతిలో ఏ రిసోర్సెస్ ఉన్నాయి, మార్కెట్‌లో నీడ్ ఎక్కడుంది, ఈ రెండిటిని మీరు బ్రిడ్జ్ చేసిన రోజు మీ వయసు 13 సంవత్సరాలు అయినా సరే మీరు ఒక బిజినెస్ మోడల్‌ని స్టార్ట్ చేయొచ్చు. చాలా మంది పేరెంట్స్‌కి డౌట్ ఉంటూ ఉంటుంది. బిజినెస్ ఈ వయసులో మనం ఏం చేయిస్తాం పిల్లలతో అని, కానీ చాలా మందికి ఐడియా ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళని అందులో ఎంగేజ్ చేయాలి అని కనుక అనుకుంటే ఒకసారి కౌన్సిలింగ్ కానివ్వండి, ఒక అపాయింట్మెంట్ త్రూ యాహ్! మనం ఏదైనా వాళ్ళకి ఐడియాస్ జనరేట్ 100% చేయొచ్చు అండి. అంటాం. ఆ ధైర్యాన్ని మనం 100%. ఇవ్వచ్చు. జనరల్‌గా మేము ఈ బిజినెస్ అపాయింట్మెంట్‌కి వచ్చేప్పుడు మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు రండి. ఒకవేళ మీ కిడ్ అబౌవ్ 13 ఇయర్స్, 14 ఇయర్స్ ఉంటే కిడ్ కూడా కన్సల్టింగ్‌కి తీసుకురండి. ఓకే. ఇప్పుడు యాజ్ ఎ మదర్ మీరు బిజినెస్ చేస్తున్నారు. మీకు బ్యాక్ ఎండ్‌లో ఈ డిజైనింగు, టెక్నాలజీ లేదా అమెజాన్ ఎఫ్‌బీఓలో సేల్స్ చేయడం, ప్యాక్ చేయడం, ప్రింట్ చేయడం ఇవి మీకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ మీ అబ్బాయికి అవి చాలా చిన్న విషయాలు. వాళ్ళు ఈజీగా బ్యాక్ ఎండ్ నుంచి మీకు సపోర్ట్ చేస్తారు. మార్కెట్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రమోట్ చేస్తారు మీ బిజినెస్‌ని. సో మీ అమ్మాయిని, అబ్బాయిని కూడా మీరు కనుక బిజినెస్‌లో ఉంటే ఇప్పటి నుంచి ఇన్వాల్వ్ చేయడం మొదలుపెట్టండి. అక్కడి నుంచి ఫ్యామిలీ బిజినెస్ హైరార్కీ వాళ్ళకి అర్థం అవుతది. యెస్. దానివల్ల పిల్లలకు కూడా వాళ్ళ బిజినెస్ స్కిల్స్ పెరుగుతాయండి. మనం నేర్పించే దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా ఏది సడెన్‌గా వచ్చి బ్రెయిన్‌లో దూరదు. మనం డే 1, డే 2, డే 3 అలాగ ఒక 1 ఇయర్ వర్క్ చేస్తే విషయాలన్నీ అర్థం అవుతాయి. ఎగ్జాక్ట్‌లీ. ట్రూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. గారు థాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ కనుక చూస్తే ఎస్పెషల్లీ టీనేజ్ వయసున్న పిల్లలకి కనుక బిజినెస్ స్కిల్స్ డెవలప్ చేయాలి అనుకున్నా, లేదా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థం కావట్లేదు అనుకున్నా, పేరెంట్స్ దయచేసి ఒక కౌన్సిలింగ్ మీరు కనుక వస్తే మీకు అంటే ఏ విధంగా చేయొచ్చు, పిల్లల్ని ఎలా గైడ్ చేయాలని సుధీర్ వర్మ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.